హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ గుంటూరు గుత్తి వంకాయ కూర. ఈ గుత్తి వంకాయ లేత వంకాయలతో చాలా మినిమం ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందు డ్రై మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక పావు చెంచా మెంతులు, అర చెంచా జీలకర్ర, అర చెంచా ధనియాలు, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను. నేను ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అవి కూడా నెమ్మదిగా డ్రై రోస్ట్ చేసేద్దాం. ఇందులోకి 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసి చక్కగా మంచి సువాసన వచ్చేటప్పుడు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత అందులోకి కారం, మీకు తగినంత కారం, టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, ఈ 2 కూడా వేసేసి మరొకసారి మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి మంచిగా మసాలా అంతా కూరేద్దాం. అందులోకి ఆ గ్యాప్స్లోకి అంతా మసాలా పెట్టేసుకుంటే 4 ముక్కలు, అంటే మనం ఎలా గుత్తి వంకాయ కోసుకున్నట్టు కట్ చేసేసుకుని అందులోకి ఈ పొడిని పెట్టాలన్నమాట. ఈ పొడి మరీ మెత్తగా ఉండదు, కొంచెం బరగ్గానే ఉంటుంది. అదే పొడిని లోపల పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత ఈ మసాలా కూరి పెట్టుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటి అందులోకి నెమ్మదిగా డ్రాప్ చేద్దాం. ఈ గుంటూరు గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం నీళ్లు వేయకుండా ఆయిల్లోనే మగ్గనిస్తాం అన్నమాట. ఇది అంతా దగ్గరగా కలిపేసి మూత పెట్టేసుకుని స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుని అలా వంకాయలు ఉడికేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉడకబెట్టాలన్నమాట. అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా ఏమైనా పొడి మీకు మిక్సీలో మిగిలిన పొడి కూడా వేసేస్తున్నాను నేను. అది కూడా వేసేసి తిప్పేసుకుని కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే గుంటూరు గుత్తి వంకాయ కూర రెడీ. ఈ వంకాయ కూర రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.